హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అలాగే పెద్ద పెద్ద హోటల్స్లో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే వైట్ కొబ్బరి చట్నీని అలాగే రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండు చట్నీల రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు అలాగే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ రెండు చట్నీలని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను ఈ వైట్ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి ఒక 4-5 వరకు తొక్క తీసేసిన సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఈ చట్నీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వీటి వల్లే వస్తుందన్నమాట. తప్పకుండా ఇలా సాంబార్ ఉల్లిపాయని వేసుకోండి. ఒకవేళ మీకు టైంకి అవైలబుల్గా సాంబార్ ఉల్లిపాయ లేకపోతే నార్మల్ ఉల్లిపాయనే ఒక పెద్ద ముక్క వేసుకుంటే సరిపోతుంది. బట్ సాంబార్ ఉల్లిపాయ వేస్తేనే మీకు ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు దాకా పైన తొక్క తీసేసిన అల్లం ముక్కని అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్రౌన్ పార్ట్ని తీసేసి ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. అప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. సో ఇలా కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి అవసరమైన నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీ లాగానే ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి ఈ సాంబార్ ఉల్లిపాయ అనేది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. సో మనకి వైట్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హోటల్లో ప్రిపేర్ చేసే టమోటా రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 4-5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. ఈ టమోటా చట్నీ వెల్లుల్లి ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, వెల్లుల్లి రెబ్బలు ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక 10 లేదా 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో చూసారా, ఎండుమిర్చి ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ ముక్కలు రంగు మారకూడదు అనమాట. జస్ట్ ఇలా చూసారా, రెబ్బలు సపరేట్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని అలాగే 3 మీడియం సైజులో ఉండే టమాటాలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని కలుపుకోండి. ఇలా ఉప్పుని ఇప్పుడే వేసుకున్నారంటే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి అన్నమాట. సో ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, 2-3 నిమిషాలకే చూసారా
టమాటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడతాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించుకోకూడదు. చూసారా, ఇలా టమాటా ముక్క మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోకూడదు. డైరెక్ట్గా ఇదే విధంగా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చూసారా, మనం ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి ఉల్లిపాయల్లో అలాగే టమాటాల్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రాగా నీళ్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 4-5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకోండి. ఈ చట్నీలో ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడే మీకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసేసుకొని కలుపుకోండి. అంతే, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, హోటల్ వాళ్ళు అలాగే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే వైట్ కొబ్బరి చట్నీని అలాగే రెడ్ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. తప్పకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉండే ఈ 2 చట్నీలని మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.